నమస్కారం శివాబి న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు రెట్టపల్లిలో గణేష్ మహారాజ్ కి విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న గూడూరు పుర చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పేద బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరిద్దాం బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గం ఎంపిక పుర వీధుల్లో ఊరేగిన గణనాథులు భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్న భక్తులు సచిన్ దత్తత గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం రోగులను పరీక్షించి మందులు అందజేసిన డాక్టర్లు సచిన్ దత్తత గ్రామం పుట్టంరాజువారి కండ్రిగలో ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది ఈ శిబిరంలో రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేశారు గూడూరు మండలంలోని పుట్టంరాజువారి కండ్రిగ గ్రామంలో శ్రీపాదం దేవుడమ్మ డివోషనల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వర్ణ అలర్జీ మరియు చెస్ట్ కేర్ సెంటర్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ప్రముఖ ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు డాక్టర్ పెంచల్ రెడ్డి రోగులను పరీక్షించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు నెలబల్లి సుబ్బారెడ్డి శ్యామ్ కుమార్ రెడ్డి రవిచంద్రారెడ్డి శివకుమార్ రెడ్డి సురేంద్ర రాజేష్ ప్రణయ్ మొదలగు వారు పాల్గొన్నారు సచిన్ టెండూల్కర్ గారు దత్తత తీసుకున్నటువంటి ఈ గ్రామం పుట్టంరాజు కండ్రికలో శ్రీపాదం దేవుడమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి తరఫున జిల్లా కార్యవర్గ సభ్యుడు బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు దాసర సురేంద్ర వారి సహకారంతో చాలా మంది ఇక్కడ ఊపిరితిత్తుల వైద్య సమస్యలతో బాధపడుతున్నారు చాలా మంది కూడా ఈ అలర్జీకి ఆస్తమాకి ఇప్పటికి కూడా 180 మంది లోకల్ ట్రీట్మెంట్ అంటే అంగట్లో మెడిసిన్ ఈ సెట్రిజిన్ అవిళ్ళు లాంటి ఇప్పటికీ చాలా మంది ఎడ్యుకేటర్స్ కూడా వాడుకుంటున్నారు తప్ప ఊపిరితిత్తుల డాక్టర్ దగ్గర పోయి చూపించుకుందాం అనే ఇది అవగాహన చాలా తక్కువ ఉంది 180 మంది లోకల్ మెడిసిన్ వాడుతున్నారు అందువల్ల మా ఈ నెల్లూరులోని స్వర్ణ అలర్జీ అండ్ చెస్ట్ కేర్ సెంటర్ తరఫున ఈ ఊపిరితిత్తుల వ్యాధులకి ఎవరైనా సరే ఆస్తమా కానీ అలర్జీ కానీ టీబీ కానీ న్యూమోనియా కానీ అలాంటి జబ్బులకి మేము ఇక్కడ పేషెంట్లకు అవగాహన సదస్సు మరియు సిప్లా కంపెనీ తరఫున ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రపంచ క్రికెట్ దిగ్గజం పార్లమెంట్ మెంబర్ అయినటువంటి శ్రీ సచిన్ రమేష్ టెండూల్కర్ గారు దత్తత తీసుకున్న పుట్టంరాజు వారి కండ్రిక నందు పాదం దేవుడమ్మ ఆధ్యాత్మిక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వర్ణ అలర్జీ అండ్ చెస్ట్ కేర్ సెంటర్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది కాబట్టి ఈ యొక్క ట్రస్ట్ వారు నా దగ్గరికి వచ్చి మాకు మన టెండూల్కర్ దత్త తీసుకున్న విలేజ్లో క్యాంపు పెట్టించండి అని చెప్పని అడిగారు సరే అని చెప్పి నేను మన డాక్టర్ పెంచల్ రెడ్డి సార్ దగ్గరికి పోయి సార్ ఈ విధంగా వాళ్ళ ఊర్లో మనం ఉచిత మెగా క్యాంప్ పెట్టాలా వాళ్ళందరికీ కూడా ఉచితంగా మందులు ఇవ్వాలా అనేది కూడా చెప్పాను కాబట్టి ఆయన వెంటనే స్పందించి ఖచ్చితంగా పెడదామని ఈరోజు ఈ గ్రామంలో ఉచితంగా మెడికల్ క్యాంప్ పెట్టారు అదేవిధంగా కాస్ట్లీ మందులు సిప్లాన్ అనే కంపెనీ వాళ్ళ తరఫున మంచి కాస్ట్లీ మందులు కూడా తీసుకొచ్చి ఈ యొక్క ప్రజలకి అందరికి కూడా చూసి వాళ్ళకి ఏమేమి కావాలో వాళ్ళందరూ కూడా 10 రోజుల మందులు ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి ఈ టెస్ట్ వారికి ప్రతి నెల మంచి స్పెషలిస్ట్ డాక్టర్లని తీసుకొచ్చి ఈ టెస్ట్లో ఉచిత క్యాంపులు పెట్టేదానికి నేను ముందుకు వచ్చి వాళ్ళకి మాట ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు టెస్ట్ వారికి డాక్టర్ వారికి అందరికి కూడా మీడియా వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చిల్లకూరు మండలంలోని రెట్టపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద శనివారం రాత్రి గూడూరు పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ విశేష పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానికులు కోదండయ్య పాల్గొన్నారు. బ్రహ్మోత్సవములు వైభవముగా నిర్వహింతురు 22 రోజులు జరుగు కాణిపాక ప్రభు శరణం శరణం భాద్రపదమున ఉత్సవములు
విశేష పూజలు నిత్యము జరుగును సిద్ధి బుద్ధితో స్వామి ఊరేగును కాణిపాక ప్రభు శరణం శరణం హంస వాహనము స్వామి కోసము ప్రత్యేకముగా కొలువు తీరును చూడముచ్చట దృశ్యమే అది కాణిపాక ప్రభు శరణం శరణం మయూర వాహనమిక్కి గణేశుడు మహనీయముగా ఊరేగేను అందరి కన్నుల పండగే అది కాణిపాక ప్రభు శరణం శరణం మూషిక వాహన ప్రియుడు గణేశుడు వైభవముగా వేడుక జరుగును ఇలుక నెక్కేటి గజరాజతడు కాణిపాక ప్రభు శరణం శరణం శేషవాహనము అలంకారముల స్వామి కోసము సిద్ధమియగును ఆ సంభరము కడు రమణీయం కాణిపాక ప్రభు శరణం శరణం పార్వతి పుత్రుడు బహుగాంభీరుడు వృషభమునిక్కే విహరించేడు విహారపురమే ఆనందించును కాణిపాక ప్రభు శరణం శరణం గజవాహనమున శివతనయుండు గడుసుతనమున ఊరేగేను భక్తులందరికి పర్వదినమది కాణిపాక ప్రభు శరణం శరణం అశ్వవాహనము బహుశోభలతో అలంకరింతురు నవరీతులతో అశ్వము మీద ఏకదంతుడు కాణిపాక ప్రభు శరణం శరణం తదుపరి వేడుక సూర్య ప్రభోత్సవం గణనాథునికి ప్రియమగు రీతిని జరుపుకుందురు వేడుకని కాణిపాక ప్రభు శరణం శరణం ఆపై రోజున చంద్ర ప్రభోత్సవం ధవళ కాంతులతో తను సాగేను కాణిపాకమే పులకించేను కాణిపాక ప్రభు శరణం శరణం అధికార నంది వాహనమే పేద బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను కలిసికట్టుగా పరిష్కరించాలని బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు వాసుదేవరావు సూచించారు. గూడూరులోని కన్యకా పరమేశ్వరి ఆలయ కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చలపతిరావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, కోశాధికారి రమణ, ఉపాధ్యక్షుడు నాదబ్రహ్మం మిగతా కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. ఈ ఎన్నికకు హాజరై జిల్లా అధ్యక్షుడు వాసుదేవరావు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు శ్రీనివాసరావు, సురేష్, కార్పొరేట్ భువనేశ్వర్ ప్రసాద్ పాల్గొన్నారు. నేను నాకైతే నేను ఒక 27 సంవత్సరాలు ఎన్నో కృషి చేస్తున్నాను. అలా చదవలేదు. కారణం అనేకం ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంది కాబట్టి 2 లక్షలు కావాలి. ఇప్పుడిప్పుడే మన యొక్క ప్రభుత్వ వారు విషయాలు చూస్తున్నారు. అందరూ కూడా ఈ విషయాన్ని ఆలోచించి వారి యొక్క సలహాలు, సూచనలు, వారి యొక్క విరాళాలు బతికున్నప్పుడు మనుషులు ఏం చేసినా సరే చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తారు అనేది ప్రశ్నించింది రాములు. శవాన్ని ఎక్కడ పెట్టుకోవాలంటే బాగింట్లో పెట్టుకోవాలి. అది మా గురువు గారు కూడా సత్యనారాయణ గారు చనిపోయినప్పుడు ఏర్పడిన పరిస్థితి. డాక్టర్ శ్రీనారాయణ గారి ఆసుపత్రిలో పెట్టుకొని నిలువ తీసుకోవడం జరిగింది. అది చూసినటువంటి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు అక్కడ శ్మశానంలో శవాలు పెట్టుకోవడానికి ఒక గది ఏర్పాటు చేశారు. ఆ రోజు జరిగిన చర్చ యొక్క పరిణామం, నేను మా మిత్రుడు చిట్టుబాబు కలిసి రోడ్డు వాళ్ళు శ్మశాన నిర్మాణం జరిగినప్పుడు మేము వాళ్ళని అడిగాం, మా గ్రామాలకి ఒక 50 అంకణాల స్థలం ఇవ్వండి, మేము ఒక గది నిర్మించుకుంటాం, చనిపోయిన బాడీ పెట్టుకోవడానికి కానీ కర్మకర్తలు చేసుకోవడానికి కానీ ఒకటి పెట్టుకొని ఇస్తాం. ఇంకొక ఊళ్ళో పెట్టుకొని మనం ఎన్నిసార్లు ఎక్కడ పెట్టినా కానీ అక్కడ శవాన్ని తీసుకురాలి. దానికి వాళ్ళు ఆ దశరామ రెడ్డి గారు, సురేంద్ర రెడ్డి గారు వాళ్ళు అడిగితే వాళ్ళు మీకు ఇస్తామని చెప్పారు. అది మీరందరూ కానీ వస్తే నా వంతుగా నేను మా చిట్టుబాబు కలిసి దాని నిర్మాణ విషయంలో అది కానీ ఆ స్థలాన్ని ఖరారు చేసుకుంటే మనం గవర్నమెంట్ దగ్గర నుంచి నేను వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో స్కీమ్స్ అనే దాంట్లోకి వెళితే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కావున వెబ్సైట్ ఓపెన్ చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, అదేవిధంగా పీజీ కోర్స్ అన్ని కోర్సులు కూడా ఎటువంటి విధిగానే సరే మీరు అమెరికా పోతారా, ఆస్ట్రేలియా పోతారా, ఆఫ్రికా పోతారా, జపాన్ పోతారా, జర్మనీ పోతారా, మీ యొక్క
పోలీసు నాకు చెప్తే గంటలు ఫాలో చేసి ఆ కార్యక్రమం అందరికీ ఇంటింటికి వెళ్ళి రసీదులు రాయించడం, ప్యాంప్లెట్ ఇంటింటికి సప్లై చేయించడం, ఇటువంటి పనులని మా ఏఎస్ కృష్ణమూర్తి మామ, కడివేట రాధాకృష్ణ మామ వీళ్ళందరూ మధ్య చేయించారు. వీళ్ళందరికీ మహానాయకుడిగా ఎర్రగుడిపాటి రామారావు గారు చక్కగా కనిపించారు. కానీ ఆ రోజుల్లో వీళ్ళందరూ కూడా మొట్టమొదట మన బ్రాహ్మణునికి ఇందాక మన గురువు గారు ప్రతిపాదించినట్టు ఒక కర్మకర్తలకి ఒక స్థలం కావాలి. ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య మన బ్రాహ్మణ వర్గంలో. దీన్ని ముఖ్యంగా మనమందరం కూడా నిర్వర్తించాలి అనే ఒక సదుద్దేశంతో పట్టుదలతో వాళ్ళు మన మాగొట్ట మొదలెడ్డి గారు ప్లాట్లు చేసి లేఅవుట్ చేసి అమ్ముతుంటే దాంట్లో ఒక ఇర్రెగ్యులర్ ప్లాట్ ఒకటి కొంచెం తక్కువ ధరతో మనకి ఇచ్చే విధంగా 52 ఎకరాల స్థలాన్ని ఆ విషయంలో మొదటి గారి మామగారు కూడా మనకు సహాయం చేశారు. చేయడం జరిగింది. ఆ రోజున మన యొక్క ప్రతిపాదన అయితే మాత్రం పితృకర్మల కోసమే దాన్ని కేటాయించడం జరిగింది. ఆ తర్వాత దాన్ని ప్లాన్ వేసి అప్రూవ్ చేసి మనం సబ్మిట్ చేయడం జరిగింది. చేసినప్పుడు అదే మధుసూదన్ రెడ్డి ఇతర పక్కన వాళ్ళతో పిటిషన్ పెట్టించి ఇక్కడ ప్రతికర్మ జరగడానికి లేదు, కోఆపరేట్ చేయడం, ఒక సిస్టమేటిక్ పద్ధతిలో మాట్లాడటం అది ఒక సంతోషకరమైన విషయం. అదొకటి చాలా ముఖ్యం. ఉచిత ఉపనయనాలు పెట్టండి. డబ్బు ఎట్లయితే వస్తుంది ఎట్లయినా వస్తుంది. పోమన్నాం, డబ్బు వస్తూనే ఉన్నది, ఉపనయనాలు చేస్తూనే ఉన్నాం. కనీసం 6 మంది 7 మంది 8 మంది ఒకసారి అయితే 17 మంది అది ఒకటి పెట్టండి. తర్వాత మేము ఏం చేసామంటే మెంబర్షిప్ 300 లైఫ్ మెంబర్షిప్, ఇంకా మళ్ళీ కలవాలి జీవితం. దాని ఎదురు మీద అమ్మది చేసేది, వడ్డీ ఇచ్చేది. ఈసారి రేపు ఫంక్షన్ చేయాలి, ఉపనయనాలు చేయాలి, 40 బిడ్డలు ఖర్చు ఎవరు ఇస్తారంటే వాళ్ళే ముందుకు వస్తున్నారు. కాదా, ముందు మనం ప్రారంభించాలి. మానవ ప్రయత్నం జరిగితే దైవం వెనక నిలబడుతుంది, దైవ కార్యానికి. అది నా అనుభవం. శంకరాచార్య వారి జయంతోత్సవం జరుపుతాను నేను ప్రతి సంవత్సరం 5 రోజులు. వైశాఖ శుద్ధ పంచమి నుంచి 4 వరకు 60 ఏళ్ళ మీడియం సందర్భంలో హంపి స్వామి వారు వచ్చారు. పీఠానికి డబ్బు ఇవ్వాలి, వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టాలా, అక్కడ పాల్గొన్న వాళ్ళు బయట వాళ్ళందరినీ పిలవాలా. దాదాపు 6,80,000 ఖర్చు ఎస్టిమేషన్ చేశారు. పోతే జైలు ఇచ్చారు, జైన్స్ ఇచ్చారు 25,000, 30,000, 50,000 బ్రాహ్మణ కార్యక్రమాలు. కాబట్టి దైవం ఎప్పుడు వెనుక ఉంటాడు. ఇంతవల్ల బాలనగర్ బ్రాహ్మణ సంఘానికి ఓ ముస్లిం 10,000 ఇచ్చాడు. గూడూరు పట్టణంలోని జాండ్రా వీధిలో స్వర్గలోక లేడీస్ బ్యూటీ పార్లర్ ను ఏర్పాటు చేశారు. ఈ బ్యూటీ పార్లర్ ను చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ ప్రారంభించారు. స్థానిక జాండ్రా వీధుల్లో ఏర్పాటు చేసిన స్వర్గలోక లేడీస్ బ్యూటీ పార్లర్ ను పురపాలక సంఘ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు చైర్పర్సన్ ను కలిసి వార్డులో మంచినీటి కుళాయి ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ వార్డ్ సమస్యను పరిష్కరిస్తామన్నారు. బ్యూటీ పార్లర్ ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తనూజ, నిర్వాహకులు శ్రీవాణి, సుమలత, విజయలక్ష్మి, రమ పాల్గొన్నారు. గూడూరులో అన్ని ఫెసిలిటీతో చాలా బాగా బ్యూటీ పార్లర్ పెట్టారు. గూడూరులో ప్రజలందరూ దీన్ని వినియోగించుకొని అందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. కొత్తగా ఈరోజు స్వర్గలోక బ్యూటీ పార్లర్ అనేది లాంచ్ చేశారు. వీళ్ళు అంటే ఇక్కడ లేని ఫెసిలిటీస్ అన్నీ స్కిన్ టెస్టింగ్ అయితే ఏమి అన్నీ పెట్టున్నారు. బాగా అనుకూలంగా బాడీ మసాజ్ దగ్గర నుంచి అన్నీ అందరూ ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఆనందంగా, మామూలుగా స్త్రీలకు ఎక్కువ అలంకరణలు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మన పెళ్ళిళ్ళన్నా దేనికైనా బాగా అలంకరించుకుంటాం కాబట్టి పండుగలను ఈ మెహందీ అయితే మీ ప్రతిదీ ఉపయోగించుకొని చాలా బాగుంది. ఇక్కడ అన్నీ అంటే ఐబ్రోస్కి కానీ, బాడీ మసాజ్కి కానీ, బ్లీచింగ్ కానీ ప్రత్యేకంగా అన్ని సీట్స్ ఇచ్చేసి చాలా బాగా అరేంజ్ చేస్తున్నారు. అందరూ గూడూరు పట్టణ ప్రజలందరూ ఇక్కడ ఉపయోగించుకొని అందరూ
ఆనందంగా అందంగా కనపడాలని. గూడూరులో చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విగ్రహాలను పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. అనంతరం నిమజ్జనానికి తరలించారు. నిమజ్జన కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి. పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైరావు. మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు. భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు. బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు. లాభము శుభము కీర్తిని పూర్వక లక్ష్మీ గణపతి వైనావు. గూడూరులోని ముత్యాలంపేట సెంటర్లో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర విగ్రహం వద్ద ఎస్ఐ గోపాల్ను నిర్వాహకులు సత్యం, చంద్రనీల్ తదితరులు సన్మానించారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు. గణనాయకాయ
गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि चतुराय गान प्राणाय गानांतरात्मने గూడూరు పట్టణంలోని కృష్ణ మందిరంలో చవితి వేడుకల్లో భాగంగా వినాయక విగ్రహం వద్ద విశేష పూజలు జరిగాయి. శనివారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధీశుని చూడండి. శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధీశుని చూడండి. భూ కైలాసము ఈ క్షేత్రం, అందరికీ ఇది ఆరాధ్యం. మొక్కిన వారికి కైవల్యం, వరసిద్ధీశుడే మన దైవం. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధీశుని చూడండి. స్వయం సంభవుడు ఈ దైవం, కూపములో
గూడూరు రెండో పట్టణ సమీపంలోని మోదగవనంలో కొలువై ఉన్న వినాయక దేవాలయంలో విశేష పూజలు జరిగాయి. చవితి ఉత్సవాల్లో భాగంగా భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి. పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం గూడూరు రెండో పట్టణ పరిధిలోని మాలవ్య నగర్ లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద శనివారం రాత్రి ఆర్కెస్ట్రా నిర్వహించారు. వార్డ్ ప్రజలు పాల్గొని తిలకించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బాలిపోయిన రమేష్, బిల్లు చెంచురామయ్య తదితరులు పాల్గొన్నారు. Let's
గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్ లో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారికి ఉంజల్ సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. भवहर मुकुंद माधव गरुडगमन पंकजनाभा परम पुरुष भवबंध विमोचन परम पुरुष भवबंध विमोचन नरमृग शरीर नमो नमो परम पुरुष भवबंध विमोचन नरमृग शरीर नमो नमो नारायण ते नमो नमो भवनारद सन्नुत नमो नमो नारायण ते नमो नमो जलधिशयन रविचंद्र विलोचन जलरुह भवनुत चरणयुगा जलधिशयन रविचंद्र विलोचन जलरुह भवनुत चरणयुगा बलिबंधन गोपवधू वल्लभ बलिबंधन చిల్లక
పొదలకూరులో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ఆదివారం విశేష పూజలు జరిగాయి. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు. శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, పరసిద్ధీశుని చూడండి. శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, పరసిద్ధీశుని చూడండి. భూ కైలాసము ఈ క్షేత్రం, అందరికీ ఇది ఆరాధ్యం. మొక్కిన వారికి కైవల్యం, పరసిద్ధీశుడే మన దైవం. శ్రీ గణనాథుని కనరండి. గూడూరులోని ఆసుపత్రి రోడ్డులో ఉన్న జెనరిక్ మెడిసిన్ దుకాణ ప్రాంతంలో సోమవారం ఉదయం నారాయణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సహకారంతో జరిగిన జెనరిక్ మెడిసిన్ వారి ఆధ్వర్యంలో గుండె వ్యాధులు, ఉదరకోశ వ్యాధులు ఉచిత వైద్య సలహా శిబిరం జరుగుతుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వైద్య శిబిరానికి రోగులు హాజరై ఉచిత వైద్యాన్ని పొందాలని వారు కోరారు. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. రెట్టపల్లిలో గణేష్ మహారాజ్ కి విశేష పూజలు, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న గూడూరు పుర చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. పేద బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరిద్దాం, బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గం ఎంపిక. పుర వీధుల్లో ఊరేగిన గణనాథులు, భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్న భక్తులు. సచిన్ దత్తత గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం, రోగులను పరీక్షించి మందులు అందజేసిన డాక్టర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.